అంతర్జాతీయ రాజకీయాల్లో తుపాకీ మోగాల్సిన అవసరం లేదు. ఒక సంతకం రద్దయినా సరే దేశాల మధ్య భూకంపం రావచ్చు. ఈరోజు పాకిస్తాన్ అదే అనుభవిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇస్లామాబాద్ నుంచి ఇస్లామిక్ ప్రపంచం వరకు అలజడి రేపుతోంది. ఇంతకీ యుఏఈ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఇస్లామిక్ దేశాల ఐక్యత అనే మాట ఇప్పుడు కేవలం నినాదంగానే మిగిలిపోయిందా? అసలు ఆ దేశం ఎందుకు వెనక్కి తగ్గింది? భారత్తో పెరుగుతున్న సాన్నిహిత్యానికి దీనికి సంబంధం ఉందా, లేదా పాకిస్తాన్పై నమ్మకం కరుగుతోందా? పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన యుఏఈ. ఇస్లామాబాద్ ఎయిర్పోర్ట్ డీల్ రద్దు. భారత్తో పెరుగుతున్న సాన్నిహిత్యమే కారణమా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం పాకిస్తాన్ కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అంతర్జాతీయ రాజకీయాల్లో చిన్న నిర్ణయాలే పెద్ద ప్రభావం చూపిస్తాయని అంటారు. అదే మాట ఇప్పుడు నిజమైంది. ఇస్లామాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించాలన్న యుఏఈ ప్రతిపాదనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం పాకిస్తాన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టుపై చర్చలు జరుగుతుండగా ఇంత హఠాత్తుగా వెనక్కి తగ్గడం వెనుక కేవలం వ్యాపార కారణాలే కాకుండా రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఇటీవల భారత్ను ఆకస్మికంగా పర్యటించారు. ఢిల్లీలో కేవలం కొన్ని గంటలు మాత్రమే గడిపినా ఆ పర్యటన ప్రాధాన్యం మాత్రం చాలా ఎక్కువ. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశాల్లో రక్షణ, భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ భేటీ జరిగిన కొద్ది రోజులకే పాకిస్తాన్తో ఉన్న విమానాశ్రయ ఒప్పందాన్ని యుఏఈ రద్దు చేయడం గమనార్హం. బయటకు చెప్పే కారణాలు వేరైనా లోపల రాజకీయ సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యుఏఈ అధికారికంగా చెప్పిన కారణం ఏంటంటే విమానాశ్రయ నిర్వహణకు తగిన స్థానిక భాగస్వామి దొరకలేదని, ప్రాజెక్టుపై ఆసక్తి తగ్గిందని. కానీ ఇది పూర్తిగా సత్యం కాదన్న అభిప్రాయం పాకిస్తాన్ మీడియా వర్గాల్లోనే వినిపిస్తుంది. భారత్తో బలపడుతున్న సంబంధాల నేపథ్యంలో యుఏఈ తన విదేశాంగ విధానంలో మార్పులు చేసుకుంటుందన్న భావన బలపడుతోంది. ఒకవైపు పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలతో కలిసి ఇస్లామిక్ దేశాల కూటమి దిశగా అడుగులు వేస్తుంటే, మరోవైపు యుఏఈ మాత్రం భారత్తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకే మతానికి చెందిన దేశాలైన ప్రయోజనాలు వేరైతే దారులు వేరవుతాయని ఈ పరిణామం చెబుతోంది. ఇక్కడ మరో కీలక అంశం సౌదీ అరేబియా, యుఏఈ మధ్య పెరుగుతున్న దూరం. ఈ రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలు కూడా పాకిస్తాన్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. యుఏఈ పెట్టుబడుల విషయంలో పాకిస్తాన్పై నమ్మకం తగ్గడానికి అక్కడి రాజకీయ అస్థిరత ప్రధాన కారణంగా మారింది. ప్రభుత్వాలు మారడం, నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు విదేశీ పెట్టుబడిదారులను వెనక్కి నెట్టేస్తున్నాయి. పైగా భద్రతా సమస్యలు కూడా యుఏఈ వంటి దేశాలకు పెద్ద ఆందోళనగా మారాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుందేమో అన్న భయం ఉన్నప్పుడు ఎవరైనా వెనక్కి తగ్గక తప్పదు. కంచె కూలితే ఎద్దులు పారిపోతాయన్నట్లుగా పరిస్థితి తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి కూడా రోజురోజుకు దిగజారుతుంది. అప్పులు చేయకుండా రోజు గడవని స్థితికి దేశం చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను తీర్చేందుకు మళ్లీ కొత్త అప్పులు చేస్తోంది. ప్రకృతి సంపదలను అమ్ముకొని కాలం వెల్లదీస్తోంది. రంగురాళ్లు, అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసి తాత్కాలికంగా ఊపిరి పీలుస్తోంది. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పులతో అప్పులు తీర్చడం కంటే గోతిలో పడినవాడు గోతిని ఇంకా లోతు తవ్వుకున్నట్లే. ఇక శక్తి రంగంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంది. అయితే అందుకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో చేయడం లేదు. మేమంతా ముస్లిం దేశాలమే కదా అన్న ధోరణితో వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. కానీ వ్యాపారంలో భావోద్వేగాలకు చోటు ఉండదు. ఒప్పందమంటే ఒప్పందమే. ఇదే విషయాన్ని సౌదీ అరేబియా, కువైట్ స్పష్టంగా చెప్పాయి. దీంతో ఈ రెండు దేశాల ఇన్వెస్టర్లు కలిసి పాకిస్తాన్పై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించారు. సుమారు $2 బిలియన్ అంటే భారత రూపాయల్లో దాదాపు 16,700 కోట్ల మేరకు దావా చేశారు. కే ఎలక్ట్రిక్ సంస్థకు సరఫరా చేసిన విద్యుత్కి సంబంధించిన చెల్లింపులు ఆపేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నెలలో దాఖలైన ఈ కేసు పాకిస్తాన్ ఆర్థిక స్థిరత్వాన్ని మరింత కుదిపేసింది. 32 సౌదీ సంస్థలు, కువైట్కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్లు కలిసి ఈ చర్య తీసుకోవడం పరిస్థితి ఎంత
ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. ఇంతకాలం సహనం చూపిన స్నేహ దేశాలే ఇప్పుడు చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోవడం పాకిస్తాన్కు పెద్ద హెచ్చరికగా చెప్పాలి. పేకాటలో ఓడిపోయిన వాడు చివరకు అన్ని కోల్పోతాడన్నట్లుగా తప్పు నిర్ణయాల ఫలితం ఇప్పుడు బయటపడుతోంది. కే ఎలక్ట్రిక్ సంస్థ ఆర్థిక సమస్యతో కుదేలై ఉండగా ఈ దావా పాకిస్తాన్ ఎనర్జీ రంగంపై మరింత ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే బడ్జెట్ లోటుతో ఉన్న దేశానికి ఈ $2 బిలియన్ భారం మరింత భారంగా మారనుంది. ఈ మొత్తం పరిణామాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ వంటి క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలను నిర్వహించిన అనుభవం ఉన్న యుఏఈ పాకిస్తాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అంటే అది కేవలం వ్యాపార నిర్ణయం కాదు. అది పాకిస్తాన్ ఆర్థిక వైఫల్యానికి, దౌత్యపరమైన లోపాలకు నిదర్శనం. కాలం కలిసి రాకపోతే కలిసి వచ్చిన వాళ్లే దూరం అవుతారు అన్నట్లు పాకిస్తాన్కు ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మార్పు అవసరమని చెప్పే గట్టి సంకేతం కూడా.